హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకి తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులతో పాటు మిగిలిన అధికారులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత మామండూరు ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది. మామండూరు ఫారెస్ట్లో అక్కడ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్రచందనానికి సంబంధించి ఎంత నిల్వలు ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఆ గోడౌన్లన్నింటినీ కూడా ఆయన పరిశీలనలు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో లోటు బడ్జెట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎర్రచందనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇతర దేశాలకు అమ్మి దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బును కూడా ప్రభుత్వ ఖజానానికి జమ చేసుకుంటే ఈ లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దానిపైన కూడా ఒక రివ్యూ మీటింగ్ కొనసాగించే అవకాశం అవుతుంది. సో మొత్తం మీద ఒకరోజు పర్యటనలో భాగంగా వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా తిరుపతిలోనే ఉంటారు. దాని తర్వాత ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్తారు.